బాస్ రీతు చౌదరితో హీరో ధర్మ మహేష్కి అసలు సంబంధం ఏంటి? అర్ధరాత్రి వీడియోలను రుజువులతో సహా బయటపెట్టిన ధర్మ భార్య గౌతమి. ఇష్యూస్ పై ఫస్ట్ టైం నోరు విప్పిన హీరో ధర్మ మహేష్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రజెంట్ అంతా ఓజీ ట్రెండ్ నడుస్తుంటే సేమ్ అదే రేంజ్లో ట్రెండింగ్లో ఉన్నటువంటి న్యూస్ ఇప్పుడు రీతు చౌదరి అండ్ ధర్మ మహేష్ ఎఫ్ఐఆర్. హీరో ధర్మ మహేష్ తనని వదిలి రీతుతో సన్నిహితంగా ప్రవర్తిస్తున్నాడని అండ్ ఎన్నోసార్లు ఆమెను అర్ధరాత్రి ఇంటికి తీసుకొచ్చాడంటూ సీసీటీవీ వీడియోలు షేర్ చేసింది ధర్మ భార్య గౌతమి. అలాగే వరకట్నం కోసం వేధించేవాడని, తను గర్భంతో ఉండగా మహేష్ తనను తోసేశారని, నరకం చూపించారని పోలీసులను ఆశ్రయించింది. ఇదే టైంలో లేటెస్ట్గా ధర్మ మహేష్ దీనిపై కూడా రియాక్ట్ అయ్యారు. అండ్ నాకు రీతు చౌదరికి మధ్య ఏమీ లేదు, మేమిద్దరం కేవలం ఫ్రెండ్స్ మాత్రమే. మా బెడ్రూమ్ ఫుటేజ్ల గురించి ఆమె చెప్పడం పూర్తిగా అబద్ధం. కావాలంటే ఆ ఫుటేజ్లు రిలీజ్ చేయమనండి. అండ్ నా కొడుకు ఈ గొడవలో ఎందుకు లాగబడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. నేను డిప్రెషన్లో ఉన్నాను, సెటిల్మెంట్కి చేస్తా అంటే నా కొడుకుని చూపిస్తామన్నారు. ఈ గొడవలో నా కొడుకుని ఎందుకు లాగుతున్నారు? 7 ఏళ్ళు కష్టపడి వచ్చినటువంటి తర్వాత నా పేరు నాశనం చేయడానికి ఆమె మొత్తం అబద్ధాలు చెప్పింది. అండ్ నా ఇంట్లో ఉండేటువంటి వ్యక్తికి నేను డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు కూడా చెప్పింది. కానీ అదంతా అసత్యం. అండ్ నేను డ్రగ్స్ తీసుకోవడం కాదు కదా, కనీసం వాటిని ఎప్పుడు చూడలేదని కూడా ధర్మ చెప్పుకొచ్చాడు. సరే, ఆమె విడాకులు కావాలంటుంది కదా, అండ్ ప్రశాంతంగా విడిపోదామంటున్నాను, బట్ నా కొడుకు నేనే చూసుకుంటానని కూడా ధర్మ చెప్పుకొచ్చాడు, అంటే ధర్మ మహేష్. మొత్తానికి ఈ మాటల ద్వారా ఏంటంటే ధర్మ మహేష్ రీతు చౌదరి ఆరోపణలపై నిజాలను బయటపెట్టారు. అయితే ఈసారి ఇదంతా పక్కన పెడితే అసలు ధర్మ మహేష్ అనే క్యాండిడేట్ ఎవరు అన్న డౌట్ రావచ్చు. ధర్మ మహేష్ అనేటువంటి వ్యక్తి ఒక యాక్టర్. ఫస్ట్ సింధూరం సినిమాతోటి ఇంట్రడ్యూస్ అయ్యారు, బట్ సింధూరం తోటి ఒక మంచి పేరే వచ్చింది, కానీ ఎక్కువగా జనాల్లోకి వెళ్ళలేదు. బట్ దాని తర్వాత ఒక సినిమా వచ్చింది, ఆ సినిమానే డ్రింకర్ సాయి. డ్రింకర్ సాయి సినిమా బాగీ బాగీ అన్నట్టు ఒక పాట ఉండొచ్చు, అండ్ దాని తర్వాత ఒక సోషల్ మెసేజ్ ఉండొచ్చు. అండ్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్, అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో ఒక సినిమా పర్ఫెక్ట్. అంటే ఆల్కహాల్కి ఎవరైతే ఎడిక్ట్ అవుతారో వాళ్ళు డెఫినెట్గా చూడాల్సిన సినిమా డ్రింకర్ సాయి. సో అలాంటి ఒక మంచి మెసేజ్ ఇచ్చినటువంటి రియల్ హీరో ఇప్పుడు రియల్ లైఫ్లో కూడా విలన్గా మారారని కూడా భార్య గౌతమే అక్కడ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు రీతు చౌదరికి ఎలా సంబంధం అన్న డౌట్ రావచ్చు. బట్ రీతు చౌదరి ఆల్రెడీ డ్రింకర్ సాయిలో ఒక క్యారెక్టర్ ప్లే చేసింది. అందులో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్, లవర్ క్యారెక్టర్ ఆమె ప్లే చేసింది. అంటే హీరో ఫ్రెండ్ ఉంటారు, ఆ ఫ్రెండ్ లవర్ క్యారెక్టర్ రీతు చౌదరి క్యారెక్టర్ ప్లే చేసింది. అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది, దాని తర్వాత అది ఎఫ్ఐఆర్గా మారింది. ఇప్పుడు నా ఫ్లాట్లోకి స్వయంగా ఇద్దరు రావడం కూడా ఇప్పుడు సీసీటీవీలతో సహా నేను చూపిస్తున్నానని కూడా భార్య గౌతమ్ అయితే చెప్పుకొస్తుంది. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ టైం ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నటువంటి ధర్మ ఇప్పుడు నోరు విప్పి, సో మీ ఇద్దరం ఫ్రెండ్స్, జస్ట్ ఆవిడ నేను కావాలని చేయలేదు, మీ ఇద్దరం ఫ్రెండ్స్ కాబట్టి వచ్చామంటే దానికి సంబంధించి వాళ్ళ నాన్న, ఎవరైతే ధర్మ మహేష్ వాళ్ళ నాన్న ఉన్నారో ఆయన కూడా ఒక స్టూడియోకి వచ్చి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అదేంటంటే దాంట్లో సో ధర్మ అండ్ రీతు ఇద్దరు మంచి ఫ్రెండ్స్, వాళ్ళిద్దరూ స్క్రిప్ట్స్ పరంగా, అంటే ఏదైతే స్క్రిప్ట్స్ ఏదైతే ఉంటాయో దాని పరంగా వినడానికి వచ్చింది, సినిమా పరంగా అంటే ప్రొఫెషనల్ పరంగా వచ్చిందే తప్పితే పర్సనల్ పరంగా రాలేదు అని కూడా ఆయన కొన్ని కామెంట్స్ అయితే చేశారు. బట్ ఇది విన్న వాళ్ళంతా స్క్రిప్ట్ పరంగా రావాలంటే డే టైం రావచ్చు, ఈవినింగ్ టైం రావచ్చు, కానీ అర్ధరాత్రి 2 o'clock అండ్ 3 o'clock ఈ టైంలో స్క్రిప్ట్స్ అవసరమా అన్న కామెంట్స్ కూడా కొంతమంది అయితే చేస్తున్నారు. బట్ దీని మీద డెఫినెట్గా ఇంకా క్లారిటీ అయితే రావాలని ఉంది. సో ఇవన్నీ పక్కన పెడితే ఆయన ఫస్ట్ టైం నోరు విప్పి సో నాకు దీనికి సంబంధం లేదు అని అయితే చెప్పారు. సో ఈవిడకి ఎలా సంబంధం వచ్చిందంటే ఆ సినిమా నుంచి వెళ్ళి పరిచయం ఏర్పడింది, దాంతో అలా సో కంప్లీట్గా డ్రింకర్ సాయి టీం మొత్తాన్ని కూడా అందరినీ కూడా భార్య గౌతమ్, అంటే ధర్మ భార్య గౌతమ్ ఏం చేసిందంటే సో వాళ్ళందరూ కూడా అదే బ్యాచ్, అలాంటి కేటగిరీ బ్యాచే అని చెప్పేసి ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర అయితే వేయడం జరిగింది. సో దాంతో ఇంకొంచెం ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఓజీ ఎక్కడ చూసినా మ్యానే నడుస్తుంది. బట్ ఇన్ కేస్ కొన్ని ఛానల్స్ ఓపెన్ చేస్తే రీతు చౌదరి అండ్ ధర్మ మహేష్ల ఎఫ్ఐఆర్ గురించి కూడా నడుస్తుంది. సో మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.